ఆదోని జేఏసీ యొక్క ఉద్యమం ఈరోజు 100వ రోజు చేరుకున్నది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి జేఏసీ నాయకులందరికీ పేరు పేరున నా ఉద్యమాలకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జేఏసీలో ఉన్నటువంటి 5 నియోజకవర్గ నాయకులకు, కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు, మహిళా సంఘాలకు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలకు, అదేవిధంగా జేఏసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున ఈ 100 రోజుల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి మీ శ్రమ వృధా కాదని నేను ముందుగా మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మీకు విషయం చెప్తున్నా. ఈ 100 రోజులు మనం మహాభారతంలో చూసినాం. శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుకులానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు? 100 తర్వాత ఏమైంది అది నేను చెప్పకూడదు, అందరికీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం కూడా 100 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్న జేఏసీ పట్టించుకోకుండా ఉండడం అనేది ఈ శిశుపాలుడు చేసిన 100 పాపాలతో సమానమని నేను మీ అందరికీ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. 100 పాపాలైనవి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఇంకో విషయము, శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలో జిల్లా గురించి ప్రస్తావించినారు. బహుశా ముఖ్యమంత్రి గారు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి సార్, ఇది 5 నియోజకవర్గాల యొక్క అభిప్రాయము. దాన్ని మీ ముందు ఉంచితే మీరు ఇంతవరకు దానికి సమాధానం ఇవ్వలేదు, దాన్ని బేఖాతరుగా వదిలిపెట్టినారు. కాబట్టి మీరు ఈ 5 నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాన్ని మనలోకి తీసుకోలేదు. కాబట్టి మీరు కూడా ఆ శిశుపాలనకు పట్టిన గతే మీ ప్రభుత్వానికి పడుతుందని నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మీ చేతిలో ఉన్నటువంటి పని మా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడే హామీ ఇచ్చారు. మేము ప్రభుత్వంలో రాగానే ముందుగా చేసే పని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చి జిల్లాను ఏర్పాటు చేస్తారని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చారంటే మాట తప్పడు, మడమ తిప్పడం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఈ వేదిక మీద ఉన్నటువంటి కులాలకు, మతాలకు, వర్గాలకు, రాజకీయాలకు అతీతంగా మనమందరం ఒకే ఎజెండాతో ముందుకు పోదాం. 100 రోజులు అయిపోయింది, మనము నిరాశపడవలసిన అవసరం లేదు. మన వెనక పెద్దవాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఇదే ఉద్యమ స్ఫూర్తితో ఈ వామపక్ష నాయకులు కానీ, మేధావులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కానీ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి తెచ్చి మనం జిల్లాను సాధించుకునేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటాను. జేఏసీ నాయకులకు ధన్యవాదాలు చేసుకుని ముగిస్తున్నాను. నా పేరు ఎన్కే జీవన్ సింగ్, అడ్వకేట్ ఆదోని. క్వశ్చన్ వేస్తే దాదాపు 40 రోజులు అవుతుందో 50 రోజులు అయితే తెలీదు. అసెంబ్లీ అంటే అవకాశం రాదు, మాట్లాడలేదని చెప్పేసి చెప్పిన మాట మనం విన్నాం. అయినా అది విని నేను సోషల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. సార్ మేము కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయినాము, మాకు ఇంత అంత భగవంతుడు జ్ఞానం ఇచ్చినాడు. 0 అవర్ అనేది ఒకటి ఉందాడా, ఆ 0 అవర్లో మాట్లాడిన జిల్లా గురించి అప్పుడు నేను జిల్లా గురించి మాట్లాడని చెప్పేసి ఆదోని రోడ్డు చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అన్నీ తెలుసు ఆయనకి, తెలియక కాదు, మేధావి ఆయన. ఆ మేధావికి మనం చెప్పే అవసరం లే. అయినా ఏదో అమాయకులు నమ్ముతారు, ఇంకా అమాయకులుగానే ప్రవేశిస్తారు ప్రజల్ని, అమాయకులుగానే ఆయన ఆలోచన చేస్తా అన్నాడు. ఏది చెప్తే నేను వింటారులే అని చెప్పేసి మళ్ళీ జిల్లా కావాలని చెప్పేసి నేను చెప్పిన తర్వాత ఏదో ఒక మాట మాట్లాడాలని తప్పదు ఇది, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే చెప్పినాడు కాబట్టి మనం మాట్లాడకపోతే బాగుందని చెప్పేసి 0 అవర్లోన జిల్లా గురించి ఏదో తూతు మంత్రంగా మాట్లాడడం జరిగిన పరిస్థితి ఉంది. గట్టిగా అడిగిన పరిస్థితి లేదాడ, ఏదో జిల్లా కూడా ఇస్తే బాగుంటుంది ఆదోని ప్రజలకని చెప్పేసి అడిగిన మాట మనం కూడా చూసాం. అంటే ఏది చూసినా కూడా అసెంబ్లీలో మాట్లాడితే అయిపోతుంది అనుకుంటా ఉన్నాడు. అంతా కూడా అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలు చూస్తారు గ్యారెంటీగా, అదే ప్రాబ్లంలే. ఆ పనితనాన్ని చూపించాలని చెప్పేసి కోరకం చేస్తా. మేము కూడా మాట్లాడలే, ఇప్పుడు మెడికల్ కాలేజ్ కావాలంటే అసెంబ్లీలో మాట్లాడలే, బైపాస్ రోడ్ కావాలంటే అసెంబ్లీలో మాట్లాడలే, డిగ్రీ కాలేజ్ కావాలంటే అసెంబ్లీలో మాట్లాడలే, తర్వాత డెవలప్మెంట్లో కూడా మేము ఎక్కడ మాట్లాడలే. ఎందుకంటే దమ్ము ధైర్యం మాకుంది కాబట్టి, చేయగలిగిన సత్తా మాకుంది కాబట్టి ఎక్కడ అడగలే. డైరెక్ట్ మేము పోయి ఎక్కడెక్కడైతే స్విచ్ వత్తలో వచ్చినాం కాబట్టి ఆ స్విచ్ పడితే లైట్ ఎట్లా వెళ్తుందో అట్లా వెలిగింది కాబట్టి ఈరోజు ఆదోనిలో ఎంతైనా
అభివృద్ధి చేయగలిగామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఏమి లేదంటే ఏమోలే ప్రజలు ఏం చెప్తే నమ్ముతారని చెప్పే పరిస్థితిలో మన ఎమ్మెల్యే గారు ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇంత దారుణంగా ఆ రోజు ఏం చెప్పినారు, ఏ జిల్లా రాకపోతే అమర నిరాదీక్ష చేస్తానని చెప్పేసి నిరాదీక్ష ఎక్కడ అమరణ లేదు, నిరాదీక్ష లేదు, కూర్చుంటా అని చెప్పేసి ఒకరోజు అదేదో నిర్మల్ టాక్స్లో నిరాదీక్ష కూర్చుంటా అంటేనే అందరూ కూడా సంతోషపడినారు. మన కూటమి ఎమ్మెల్యే కూర్చుంటామని ఖచ్చితంగా మనకు ఆదరణ వస్తుందేమని చెప్పేసి ఇంకెక్కడ ఊసే లేదు. ఎప్పుడైతే రెడీగా మనవాళ్ళు నిర్మల్ టాక్స్ని రెడీ చేశారో ఆ రోజు స్పందనే లేదు, ఆయన ఊర్లోనే లేడు. ఏదున్నా కూడా అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్యపెట్టే విషయంలో వాళ్ళే సాటని చెప్పేసి కూడా ప్రజలు తెలిసిపోయినారు. ఏదున్నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మా వాళ్ళని ఎవరు నమ్మరు. అబద్ధాలు చెప్పి వాళ్ళని ఈ ప్రజలు కూడా నమ్మేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా మనం ఎప్పుడు కూడా ఏదున్నా స్ట్రైట్గానే మాట్లాడతాం. ఎవరైనా ఏమని అనుకోలే, మంచో చెడ్డో మాట్లాడాలా అనేది ఏ విషయంలో కూడా వచ్చినప్పుడు ప్రజల మా దగ్గరకు వచ్చినప్పుడు స్పందిస్తాం. అది అవుతాదో కాదో మా ప్రయత్నం మనం చేస్తాం. ఈ విధంగా ముందు పోవాలి. కానీ ఒక అధికారంలో ఉండి అధికార పార్టీగా ఎమ్మెల్యేగా ఒక కూటమిలో ఉన్న నువ్వు మళ్ళీ ప్రజలు మళ్ళీ మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ ఏ విధంగా సమంజసం అని చెప్పేసి కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఏదున్నా ధైర్యంగా ఇవాళ ఎమ్మెల్యేగా బాధ్యతగా ప్రజలు నీకు ఓట్లేశారు, ప్రజల తరపున నిలబడాల దమ్ముంటే. నేను పోతే అసెంబ్లీలో మాట్లాడితే మాకు అరివాణం మాకు మండలం చేసి పెద్దతోడు మండలం చేసి మళ్ళీ దాని గురించి ఏమీ అది మాట్లాడలేదు. ఇంకో 2 మండలాలు కావాలంటే ఉండిన మండలాలకే గదిలే ఆయన ఉండిన మండలాలకే ఎక్కడ అనేది కూడా సమస్య అనేది కూడా తెచ్చిపెట్టి 1 and 2 చేసి 10 మళ్ళీ దీని మీద స్పందన లేదు. మళ్ళీ అడిపోయి ఇంకా 2 మండలాలు కావాలాకే అంటాడు. ఇంక 2 ఉండే మండలాలనే సక్రమంగా దాన్ని చేసింటే ఏ విధంగా కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. ఈరోజు పెద్ద వాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా కూడా మాకు ఇచ్చినట్లే ఇచ్చి తనకు పోయినా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఏముంది, ఇదే 1 and 2 పెడతా ఉన్నావు కదా, అదే 1 and 2ని 2 తీసిపోయి హిస్టరీ దగ్గర పెట్టు. సర్కిల్ ఉంది కదా, హిస్టరీ సర్కిల్ ఉంది కదా, లేకపోతే ఏరియాలో అటు పెట్టేస్తే అన్ని గ్రామాల్లో కూడా మెచ్చుకుంటా ఉంది కదా. ఆ విషయంలో గమనించిన ఇక్కడే 1 and 2 అన్ని విషయాలు మాట్లాడినారు. ఒక విషయం ఏమంటే 100వ రోజు మనం ఇక్కడ చేసుకునేందుకు ఆనందపడాలా బాధపడాలా అర్థం కావట్లే. ఎందుకంటే మనం ఎందుకు ఏమనుకున్నామంటే ఇంతవరకు రాదులే, ముందునే మా ఏవైతే దీక్షలు చేస్తున్నామో అది ప్రభుత్వం దాన్ని పరిగణనలో తీసుకొని ముందుగానే జిల్లా ప్రకటిస్తారని అనుకున్నాము. కానీ 100వ రోజు వరకు వచ్చే వరకు కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవాలంటే మనం ఆనందపడే విషయం కాదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే చిన్న శిబిరం, ఒక 10 మంది 20 మంది 40 మంది కూర్చుంటా అంటున్నారు. కానీ ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరి ఆధునిలో ఉన్న మిగతా నియోజకవర్గాల ఇంట్లో ఎమ్మెగూరులో కానీ ఆలూరు కానీ పత్తికొండ కానీ ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి మనసులో ఆధునిక జిల్లా కావాలని ఉంది. మీకు ఈ ఎఫెక్ట్ ఇప్పుడు కనబడదు. ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, జాగ్రత్త. రేపు పొద్దున మీరు వచ్చి ఓట్లు అడగాలంటే ఆలోచించుకోండి. ప్రజలు మీకు ఏం ఆశించారు, మీకు ఆశించేది ఒకటే, అలా మా జిల్లా ఏమైంది, మా జిల్లా సమస్య ఏమైంది, దానికి పరిష్కారం ఎట్లా. మీరు ఓట్లు అడిగితే మీకు ఓట్లు పడతాయా అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను ప్రతి ఒక్కరు మనసులో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాను. మీరు ఓట్లు అడిగినప్పుడు, మీరు వచ్చినప్పుడు నేను చెప్పేది ఒకటే, ప్రజలందరూ పెట్టుకోండి. ఇక్కడ రాలేని వాళ్ళు కూడా మీరు ఒక విషయం చేయగలుగుతారు. ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు నిలదీయండి. అలా ఏమైంది మా ఊళ్ళో, మా అన్న వాళ్ళు, మా అక్కమ్మలు, మా చెల్లెళ్ళు అందరు దీక్ష కూర్చుంటున్నారు. అన్నం లేకుండా, తిండి లేకుండా కూర్చుంటే ఎండనే రేట్లు ఏమనట్లేదు, పొద్దునుండి సాయంత్రం వరకు కూర్చుంటున్నారు. అలా మీకు ఎందుకు ఓటేయాలా? మా ఊరు విషయాల గురించి మీరు ఆలోచించలేకుంటే మీకు ఎందుకు ఓటేయాలా? పెద్ద చేసిందే అతనికి వచ్చినప్పుడు నుంచి ప్రభుత్వం కనీసం ఇప్పుడు అన్న చెప్పినట్లు రాయచూటిని మార్చి వేరే దగ్గర చేస్తున్నారు జిల్లాగా. అదే విధంగా అతని జిల్లా ప్రకటించడం వల్ల మీకు ఏం వచ్చింది నష్టం?
మీరు ఏమంటే ఆధునిని చాలా దిగజారి చూస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఎట్లయిపోయింది, ఎక్కడ ఉండవచ్చు ఇక్కడ వచ్చినారు గెలిచినారు, ఏదో ప్రజలు గెలిపించినారని అనుకుంటున్నాం. కానీ మొన్న చూస్తే ఈవీఎంలలో వేరే విధంగా కనబడుతున్నాయి. రాత్రి పడిన ఓట్ల మీద గెలిచినారు, పగలు వేరే వాళ్ళకి ఓట్లు పెడితే రాత్రి వేరే వాళ్ళకి ఓట్లు వచ్చినాయని చెప్పేసి చేస్తున్నారు. దీని మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది. కానీ ఒక్కరు కూటమి నాయకులు నోరిటి విషయం గురించి మాట్లాడట్లేదు, ఏమని ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. అలా నేను ప్రజలకి కోరుకుని చేతులు ఎత్తి మనం కోరుకునేది ఒకటే, నేను ఏ పార్టీ పరంగా మేమేం మాట్లాడట్లేదు. మనం ఆధుని ప్రజలుగా మనం అనుకునే ఈసారి మీ దగ్గర వాళ్ళు కూటమి నాయకులు కానీ ఓట్లు అడిగేకి వస్తే అలా మా జిల్లా విషయం తేల్చే వరకు మీ పార్టీకి ఓటు వేసేదే లేదు, మీ పార్టీకి మనం ఓటు వేయమని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి కోర్టు మనకు జిల్లా కావాలంటే వాళ్ళకి యాంటీగా ఓటు చేస్తేనే మనకు జిల్లా వచ్చే అవకాశం ఉంది. లేకుంటే మనం ఎన్ని రోజులు ఖర్చునా 200 రోజులు అవుతాయి, 400 రోజులు అవుతాయి, 500 రోజులు కాదు. మన దెబ్బ పడాలంటే ఎలక్షన్ రావాలి, ఎలక్షన్ లో వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు చేయాలి, అప్పుడే మనకు జిల్లా వస్తుందని అవసరం. ఈ ఏట్ పడితే ఇప్పుడు వచ్చే కౌన్సిల్ ఎలక్షన్ లో ఏట్ పడితే వాడికి మళ్ళీ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా ఇది ఏట్ పడుతుందని భయపడి అని అప్పుడే జిల్లా ఇస్తారేమో అని కోరుకుంటాం. ఇట్లా మెసేజ్ పెట్టుకున్నాం. అంటే జిల్లా కావాలని చెప్పేసి ఒక కళ వాళ్ళలో ఉంది కాబట్టి ఈ రోజు అందరూ కూడా మద్దతు తెలిపి ఆ జేఏసీకి సపోర్ట్ గా నిలబడిన దానికే ఈ రోజు 100వ రోజు కొనసాగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు లేకపోతే అంటే మద్దతే లేకపోతే, మద్దతు అనేది ఉండేది చంద్రబాబు నాయుడు తెల్లాలని చెప్పేసి ఉద్దేశంతోనే మరి ఆ విధంగా చేసి వాళ్ళు కష్టపడతా ఉన్నారంటే మళ్ళా ఆలోచించుకోవాలి అందరూ కూడా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందరూ లీడర్లు కూడా, ఎందుకంటే మీకు అవసరం లేదా అంటే జిల్లా మీకు అవసరం లేదా, లీడర్లకి అంటే పార్టీ కుటుంబ నాయకులకు అవసరం లేదా, అందరికీ అవసరమే కదా జిల్లా వస్తే. మన జిల్లా వచ్చిందంటే కదా అన్నీ కూడా అభివృద్ధి అయితే నా ఆశ. మళ్ళీ ఈ వేదవతి రావాలా, వేదవతి రావాలంటే మాకు జిల్లా కావాలా, మెడికల్ కాలేజ్ ఓపెన్ కావాలంటే జిల్లా కావాలా, మళ్ళీ ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే జిల్లా కావాలా, ఇండస్ట్రీస్ రావాలంటే జిల్లా కావాలా, అన్ని వనరులు రావాలంటే జిల్లాకు రావాలా. మళ్ళీ ఏ విధంగా కూడా ఒక్క కర్నూలు జిల్లా డెవలప్మెంట్ అయితే అయిపోయింది అంటే ఆదోళన ఎక్కడికి పోవాలి. ఇప్పుడు నంద్యాల అవుతా ఉంది, నంద్యాల ఆల్రెడీగా జిల్లా అయింది కాబట్టి డెవలప్మెంట్ అవుతా ఉంది. మళ్ళీ ఆదోని కూడా అయితే నంద్యాల కంటే ఆదోని పెద్దదే కాదా, మళ్ళీ ఆదోని పెద్దది కాబట్టి ఆదోని జిల్లా చేయాలి కదా. ఏదున్నా ఈ మూలకి ఒకటి జిల్లా ఇవ్వాలి కదా. ఎక్కడో అవసరం లేని చోట కొన్ని 2 జిల్లాలు ఇచ్చినావు, అవేం పనికి వచ్చావు కూడా పార్కు వచ్చావు కాదు. మళ్ళీ ఏదైతే అనుకున్నావు నీవు ఊరు అది ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఊరు అది మార్కాపురం ఇచ్చినావు, తర్వాత రాయచోటి కూడా పోలవరం ఇచ్చినావు. రాయచోటి ఉన్న జిల్లా తీసి పక్క జిల్లా పెట్టావు. మళ్ళీ అది చేసినప్పుడు మళ్ళీ మా జిల్లా ఇచ్చాక ఏం అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళంతా ఎందుకు ఊరికే ఉన్నారు, మళ్ళీ కూటమి వాళ్ళు కూడా అని అడుగుతా ఉన్నాం. జనసేన వాళ్ళు కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ అంటే వాళ్ళు ఇక్కడ లేరా, ఈ నివాసం ఉండరా ఇక్కడ ఆదోనిలో? ప్రతి వారు కూడా ఆలోచించుకోవాలా, ప్రతి పార్టీలకు అతీతంగా రావాలా, మద్దతు ఇవ్వాలా. మేమేమున్నా కూడా మా పార్టీనే, మేము ఏదైనా కానీ మా జిల్లా సాధించుకోవాలని చెప్పేసి ఆలోచన వాళ్ళకి ఉండాలా. ఏం రాజకీయాలు ఇబ్బంది ఉంటే రేపు పోతా, ఏం పర్మనెంట్ ఇది ఓకేనా. కానీ ఏ పార్టీ కూడా పర్మనెంట్ కాదు. ఇది ఏదున్నా కూడా ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే గుర్తింపు ఉంటుందేమో కానీ ఆ పార్టీలు బలంగా ఉండాలి అని అనుకో ఇబ్బంది. మీ కూటమి ఉండొచ్చు, రేపు వైఎస్ఆర్ పార్టీ అవచ్చు, లేకపోతే ఇంకో పార్టీ. సమస్య కాదు అది. ఏదున్నా కూడా ప్రజల మనోభావాలను తెప్పచేసి ఇలాంటి పార్టీలు మనకున్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఏదున్నా మనకు జిల్లా కావాలి కాబట్టి జిల్లా కోసం ప్రయత్నం చేసే ప్రతి వారు కూడా ఈ 100వ రోజు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అన్ని పార్టీలు, ఎందుకంటే సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీలు, ఏ పార్టీలు ఉన్నాయో, మహిళలు, యువత, అన్ని వర్గాల వారు, కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు కూడా కూర్చోవడం జరిగిన పరిస్థితి ఉంది ఆదంలో. ఏదున్నా కూడా ఇలాంటి ఈ విధంగా ఈరోజు 100వ రోజు చేసుకుంటామని చెప్పేసి కళ్ళు కూడా అనుకోలే మనం 100 రోజులు చేసుకుంటా ఉన్నాం మనము అని కూడా అనుకోలే. మళ్ళా ఇంత బలంగా ఈరోజు 100వ రోజు చేసి ఈరోజు మళ్ళా 100 మందిని కూర్చోబెట్టి ఈరోజు మద్దతు తెలుపుతా ఉన్నారు జిల్లా కావాలంటే ఎంత ఇదిగా వాళ్ళ బలంగా ఉందని చెప్పేసి కూడా
ఆలోచన చేయని ఈ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మేము ఎప్పటికి కూడా ఆదోని జిల్లా కోసం మద్దతు ఇస్తూనే ఉంటాం. మా అవకాశం వస్తే జిల్లా చేస్తామని చెప్పేసి కూడా నేను గట్టిగా తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా మాట ఇచ్చిన మాట గుర్తు పెట్టుకొని మేమంతా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, దీన్ని వదిలే పరిస్థితి ఏం లేదు. సాధ్యమైనంత వరకు మా అధికార పార్టీ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేసి మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి ఖచ్చితంగా జిల్లా చేసుకోగలుగుతామని చెప్పేసి ఒక నమ్మకం మాకుంది. నా మన ఆదోని ఒకటే అనుకుంటే కాదు కదా, మంత్రాలయం ఉంది, ఎమేనూరు ఉంది, పత్తికొండ ఉంది, ఆలూరు ఉంది, అందరూ వెళ్తా ఉన్నారు. అంత దూరం పోలేం మేము. ఇంకా నాగరికత పెరిగినట్లు కూడా పెరుగుతా ఉంటే ఇంకా మనం పోయి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్తో కర్నూలుకు పోయి పని చేసుకునే అవసరం మాకేముంది. మాకు కూడా ఇక్కడ ఇప్పుడు వ్యవస్థలు ఎట్లా తీసుకొచ్చినారు మనకు తెలుసు కదా. ఆ రోజు రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చినాడు. మన మండల వ్యవస్థ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు తీసుకొచ్చారు. మళ్ళీ అంత అందుబాటులో ఉండేదానికి ఇది ఎవరు చేసిండేది. మళ్ళీ ఈరోజు మాకు కూడా అందుబాటులో ఉండాలి కదా అందరికి కూడా. పోతేనే మాట ఎత్తి చిన్న పని కూడా కర్నూలు జిల్లాకు పోయి అక్కడికి పోయి అక్కడ పనులు అవుతాయో లేదో, ఏం అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందిస్తారో లేదు తెలియదు. వారు జిల్లా అయిందనుకోండి త్వరలో దగ్గరలో ఉంటారు కాబట్టి ఏదున్నా కూడా మనకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, పోరాటం చేసేదానికి ఈజీ ఉంటుందని చెప్పేసి కూడా ప్రజల్లో ఆలోచన ఉంది. అందుకే ప్రతి వారు కూడా ఈ పోరాటాన్ని వదిలే పరిస్థితి ఏం లేదని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చంద్రబాబు నాయుడికి మా జిల్లా కావాలని చెప్పేసి వాళ్ళకి వినిపించడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు 100వ రోజు ఘనంగా చేస్తున్నటువంటి జేఏసీ మద్దతు ఉన్న వాళ్ళు, జేఏసీ వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు మా మద్దతు ఉంటా అని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఏదన్నా వాడి వెంట ఎప్పటికీ ఉంటాం, ఏది వదిలే పరిస్థితి లేదు ఈ విషయంలో అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జేఏసీ సోదరులకి, ఈ జేఏసీకి మద్దతు ఇచ్చిన ప్రతి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. హలో, జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పుడు పుట్ట తెచ్చినాము, పుట్ట పగలల్లా పుట్ట పగలంటే ఏం చేయాలా, అందుకనే ముందుగా ప్రకటించామని మన వైసీపీ ఆఫీస్ అక్కడ జిల్లాగా ప్రకటించాలి.